ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమాకాండం 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఫరో దగ్గర ఇశ్రాయేలుకి కలుగుతున్నటువంటి శ్రమను బట్టి వారు ఎంతగానో విసిగిపోయారు. వారి ఇసుగుదల మోషే మీద చూపించారు. మోషే వారి ఇసుగుదల చూసి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా, నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు? ఈ ప్రజలు మరింత శ్రమలో పడుతున్నారని చెప్పి దేవుడికి విజ్ఞాపన చేయడం జరిగింది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. నేను ఫరోకి చేయబోయేదాన్ని నీవు నిశ్చయముగా చూస్తావు. బలమైన హస్తం చేత అతడు ఇశ్రాయేల్ని పంపిస్తాడు. ఆ బలమైన హస్తం చేతనే వాళ్ళని బయటికి తోలివేస్తాడు అంటున్నారు. అంతేకాదు మోషేతో దేవుడు అంటున్నారు, నేనే యెహోవాని, నేను సర్వశరీరులకి దేవుణ్ణి అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి పరిచయం అయ్యాను. కానీ నేనే యెహోవాన్న సంగతి వారికి తెలియదు. ఇశ్రాయేలు పరాయి వారిగా నివసించినటువంటి కనాను దేశాన్ని వారికి స్వాస్యంగా ఇస్తానని చెప్పి నేను చెయ్యెత్తి ప్రమాణం చేసి చెప్పాను. నేటి దినాన ఐగుప్తులో దాస్యర్కం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు యొక్క మూలుగులు నేను విన్నాను. ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, నేనే యెహోవాను, ఐగుప్తి దాస్యర్కం నుంచి మిమ్మల్ని విడిపించి వారి మీ మీద మోపినటువంటి బరువుల నుంచి మిమ్మల్ని తప్పించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పి ఇశ్రాయేలుకి తెలియజేయమని చెప్పి మోషేతో చెప్తున్నారు. మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను, మీకు నేను దేవుడిగా ఉంటాను. ఐగుప్తు దాస్యరకపు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించిన తర్వాత నేనే యెహోవానని చెప్పి మీరు తెలుసుకుంటారు అని దేవుడు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుకి తెలియజేయమంటే ఈ సంగతులన్నీ కూడా చెప్పాడు. కానీ వారు అప్పటికే అనేక బాధల చేత, సంతోషం లేక, కఠినమైనటువంటి వెట్టి చాకిరిని బట్టి మోషే చెప్తున్నటువంటి ఏ మాటలు కూడా వాడు పట్టించుకోలేదు. మోషేతో దేవుడు అంటున్నారు, నువ్వు లోపలికి వెళ్ళి ఫరోతోటి ఇశ్రాయేల్ని వెలుపలికి తీసుకువెళ్ళటానికి పంపించమని చెప్పి చెప్పమని అంటున్నారు. అయితే మోషే అంటున్నాడు, ఇశ్రాయేలే నా మాట ఆలకించడం లేదు. నోటి మాంద్యం గలవాడిని, అంటే సరిగా మాట్లాడడం రాదు, నత్తివాడిని నేను ఫరో దగ్గరికి వెళ్ళి నేను ఏం మాట్లాడగలను అని చెప్పి దేవుడితో చెప్తున్నారు. మరలా దేవుడు అంటున్నారు, ఆరోను, మోషే మీరిద్దరూ కలిసి ఫరో దగ్గరికి వెళ్ళండి, ఇశ్రాయేల్ని బయటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నారు. ఇక ఈ అధ్యాయంలో మిగిలిన భాగం చూస్తే ఇశ్రాయేల్ యొక్క మూల పురుషులు వాళ్ళ పిల్ల తరాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. మోషేతో మాట్లాడిన దినాన్న దేవుడు చెప్తున్నారు, నేనే యెహోవాని, నేను నీతో చెప్పింది ప్రతిదీ కూడా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పమని చెప్పి దేవుడు మరలా మోషేతో చెప్తున్నారు. మోషే అంటున్నాడు, అయ్యా, నేను నోటి మాంద్యం గల వాడిని, నా మాట ఎలా వింటాడు అని చెప్పి మరలా అదే మాట దేవుడి దగ్గర ఫరో పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈ 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఐగుప్తు దాస్యరకంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుడు మోషేని, అహరోన్ని పదే పురుగొల్పుతున్నప్పటికీ అటు ఇశ్రాయేలు కానీ ఇటు మోషే కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలకి సరైన రీతిలో స్పందిస్తున్నట్లుగా మనకు కనపడడం లేదు. మోషేకి దేవుడు చెప్పిన సంగతులు ఇశ్రాయేలుతో చెప్తే ఇశ్రాయేలు పట్టించుకోవటం లేదు. మోషే, అహరోనేమో దేవుడు చెప్పిన మాట వినడం లేదు. ఈ రీతిలో దేవుడేమో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి చేసినటువంటి ప్రమాణం నెరవేర్చాలని చెప్పి అక్కడ అనేక రీతిలో ప్రయత్నం చేస్తున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ అధ్యాయంలోని అనేక సంగతులు మన వినికిల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడయ్యా.
అలనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మీరు ప్రమాణం చేసిన రీతిలో ఇశ్రాయేలు సంతతిని ఐగుప్తు దాస్యర్కం నుంచి విడిపించడానికి మీరు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాల్లో దేవా, మీ సంకల్పం అక్కడ నెరవేర్చబడినట్లుగా మీ మాట చెప్పున ఫరో వారు పంపించినట్లుగా ఇశ్రాయేలుకి ప్రతికూలంగా ఉన్నా కూడా వాటిని మీరు సానుకూలంగా మలచిపోతున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయతో మా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము మీ వైపు చూడగలిగినటువంటి విశ్వాసం అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.